మీ స్కూళ్ళల్లో బంగ్లాదేశ్ పిల్లలుంటే చెప్పండి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ని అడిగింది. ఏదైతే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ పాఠశాలకు సర్క్యులర్ జారీ చేసింది. బడుల్లో విద్యను అభ్యసిస్తున్న అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకి జనన ధృవీకరణ పత్రాలు జారీ కాని విషయం నిర్ధారించుకోమని చెప్పి సూచించింది. ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించాలని ఇదివరకు లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు తరుణంలో అధికార ఆప్ బీజేపీల మధ్య వలసదారుల సమస్య ఇది కీలకంగా కాబోతుంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు చేసిన ఆక్రమణలు వెంటనే తొలగించాలని అన్ని మున్సిపల్ జోన్లను కార్పొరేషన్ ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ ద్వారా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ వలసదారులను గుర్తించడానికి విద్యాశాఖ తగిన చర్యలు తీసుకుంటుంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ పిల్లలను గుర్తించేందుకు డ్రైవ్లు చేపట్టాలని కోరామంటూ డిప్యూటీ కమిషనర్ చెప్పుకొచ్చారు. ఈ ఆదేశాల మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించాడు. అక్రమ వలసదారుల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ పూర్వాంచల్ నుంచి వలస వచ్చిన ప్రజలను అవమానపరుస్తోందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాగా వారిని రోహింగ్యా బంగ్లాదేశ్ చొరబాటుదారుల జాబితాలో చేర్చారని మండిపడ్డారు. ఈ ఆర్డర్ ద్వారా ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన పేదలను అగౌరవపరచాలని, వాళ్ళ నివాసాలు, ఆ దుకాణాలను కూల్చాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వాంచలీలు తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి ఢిల్లీకి వలస వచ్చారు. అక్కడి ఓటర్లో దాదాపు 42% వాళ్లే ఉన్నారు. బొరారి, లక్ష్మీనగర్, ద్వారకా వంటి కీలక ప్రాంతాలతో సహా ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభావం అధికంగా ఉందన్నటువంటి చెప్పుకొస్తుంది.